అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం గురించి ధ్యానించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. మనలో చాలామంది గడిచిన జీవితాన్ని బట్టి, చేసిన పాపాలను బట్టి అపరాధ భావంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ వాక్యం మనకు స్పష్టమైన నిరీక్షణ ఇస్తుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, మన పాపంలో ఆయన ఒక సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా ఎప్పుడైతే కడగబడతామో, అప్పుడు దేవుడు మన పాపంలో క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు శిక్షను తొలగిస్తూ ఉన్నాడు. మన శక్తి వలన కాదు, కేవలం క్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారానే ఈ గొప్ప ఆధిక్యత మనకు లభిస్తుంది. ఇకపై అపరాధ భావంతో జీవించవద్దు. దేవుడు మనకిచ్చిన ఈ స్వేచ్ఛను ఆనందంతో అనుభవిద్దాం. దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఇదిగోనైనా నేను చేసిన పాపములు క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి అనేసి మన దేవుడి దగ్గర మన పాపాలు మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క నిరీక్షణ, ఆయన ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం, ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.